జమ్మూ కాశ్మీర్ పోయినా షోలో ట్రావెల్స్ అప్పుడు మన భారతీయ జెండా అక్కడ పెట్టాలంటే చాలా బాధ కలిగేది. ఎవరు ఎక్కడ కనబడేది కాదు. మన భారతీయులం అని చెప్పేదానికి కూడా చాలా అధైర్యంగా ఉండేది. అంత తీవ్రమైన ఉద్దేశం ఉండేది అక్కడ జమ్మూ కాశ్మీర్లో. అటువంటిది మోడీ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు లక్షలాది మంది పోతూ ఉంటే, ఆఖరికి కాంగ్రెస్ నాయకులు పోతే కూడా మన జెండాలు నడి వీధులలో రెపరెపలాడుతున్నాయి. ఆగస్టు 15th తేదీన జనవరి 26th కూడా జరుపుతున్నామంటే మన ప్రధాన మోడీ గారి యొక్క ప్రభుత్వమే గర్వకారణం. మన హిందువుల విజయం అది. అంతేకాకుండా ఈరోజు నిన్న జరిగిన సంఘటనలో 30 మంది చనిపోతే, కాశ్మీర్లో కులాలకు మతాలకు అతీతంగా ముస్లింస్ అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి స్వతంత్రంగా వాళ్ళు షాపులని బైకాట్ చేసి మాకు భారతదేశం కావాలి, మేం భారతీయులము అని చెప్తున్నారు ఈరోజు ముస్లింస్. అయితే ఆ ఘటన జరిగిన తర్వాత కొన్ని స్టేట్లలో వాట్సాప్లలో జోక్స్ వేసి చాలా హీనంగా మాట్లాడిన వాళ్ళందరూ కూడా అంతు తేల్చాలని నేను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ప్రతి పౌరుడు ఒక సైనికునిగా తయారు కావాలి. ప్రతి వాడు ఎన్సీసీలో ట్రైనింగ్ ఇవ్వాలి. నేను ప్రభుత్వానికి చెప్పేది ఏమంటే, ప్రతి స్కూల్లో మినిస్టర్ గారికి కూడా చెప్పేది ఏమంటే, ప్రతి స్కూల్లో ఎన్సీసీ పెట్టాలి. ప్రతి వాడు గన్ని ఎట్లా ఉపయోగించాలా నేర్పించాలి, కర్రసాములు నేర్పించాలి, అన్ని నేర్పించి ప్రతి వాడు ఒక సైనికుడిగా తయారై మీ అందరికీ తెలియజేస్తూ, హిందూ ముస్లిం హిందూ ముస్లిం హిందూ ముస్లిం భారతీయులమని చెప్తున్నారు. దయచేసి అందరూ ఎవరి ప్లేస్ లో వాళ్ళు నిలబడి